ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. చూసాను మధ్యాహ్నం ఎవరికో ఫోన్ చేసి తిన్నావా అని అడిగినావు, కానీ నాకే ఫోన్ చేసినాను అనుకుంటా. నీకు తప్ప ఎవరితో మాట్లాడతాను నేను? సరే ఏం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్దాం బయటికి? రా రా, ఖాళీగానే అమ్మా. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా. అప్పుడు అంటే కొత్తగా కాబట్టి తిరిగినావు, ఇప్పుడు ఇంకేం? ఇప్పుడు ఏమైంది? ఏం కాలే కదా, ఎప్పుడు నేనే రావాలి. నువ్వే రా. నేను రాను. ఎందుకు రావు? నేను అడిగినా. బొంగమూతి పెట్టుకున్నావా? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఏం చేస్తున్నావు? ఎంతసేపు ఫోన్ ఎత్తనికి? ఒక రింగ్ అవ్వగానే ఎత్తాలి కదా నా ఫోన్. అవును, అజ్జయ్ మమ్మల్ని. ఒరే దుర్మార్గుడా, కాదురా ఒక అమ్మాయి చెక్ చెక్ కాళ్ళు ఎత్తి ఏదో మాట్లాడుతూ కావచ్చు అనుకున్నా, ఇట్లా మానవ మృగం లెక్క మాట్లాడతాను ఏంద్రా? మీకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి ప్రాంక్ చేయండి. చూడు హలో హలో హలో, ఏం చేస్తున్నావు? ఎంతసేపు ఫోన్ ఎత్తనికి? ఒక రింగ్ అవ్వగానే ఎత్తాలి కదా నా ఫోన్. అవును, అజ్జయ్ మమ్మల్ని. ఏంటి? అజ్జయ్ మళ్ళీ ఒకరికి ఎత్తుతా అంటే ఇంతేనా ప్రేమ అంటే? ఉంటది ప్రేమ అంటే. ఎట్లుంటది? కట్ చేసి మళ్ళీ ఏ చూపిస్తా. కొత్తలో అయితే గంటలు గంటలు ఎప్పుడు ఫోన్ చేస్తానా అని చేతిలో ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటావు. ఇప్పుడేమో సంవత్సరాలు అయిపోతే ఇంక ఇంతేలే, మారిపోయావు నువ్వు. ప్రేమ లేదు నీకు, ప్రేమ తగ్గిపోయింది నా మీద. అవును, ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. అవును అంట. నేను మాట్లాడితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా నీకు? ఏదో ఇష్టం లేనట్టు ఆన్సర్స్ ఇస్తున్నావు. సంవత్సరాల తర్వాత అయితే గట్లే ఉంటది. సంవత్సరాల తర్వాతనా? ఇందాకే కదా ఫోన్ చేసి మధ్యాహ్నం తిన్నావా లేదా అని అడిగింది. అవునా? అవునా అంటే ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నావా? ఎవరికి చేసినా కూడా నువ్వు గట్లే నన్నే ఫీల్ అవుతాను అన్నమాట. అయితే అర్థం కాలే. ఎవరెవరికో ఫోన్ చేసి నన్నే ఫీల్ అవుతాను నువ్వు, నాకు మాత్రం చెప్తలేవు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అంటే చూసాను మధ్యాహ్నం ఎవరికో ఫోన్ చేసి తిన్నావా అని అడిగినావు, కానీ నాకే ఫోన్ చేసినాను అనుకుంటా. నీకు తప్ప ఎవరితో మాట్లాడతాను నేను? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు. నాకేం తెలుసు నువ్వు ఎంతసేపు నీదే నా బాధ కూడా నీకు అర్థం కాదు. నీతో మాట్లాడకుండా తింటానా నేను? మరి ఆ విషయం తెలిసి కూడా ఇట్లనే మాట్లాడుతున్నావు చూడు. అట్లా ఏడిపిద్దామని. అట్లా ఏడిపిద్దామని. ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఏమన్నా ఒక్క కన్నీటి చుక్కని కళ్ళలో నుంచి రాలకుండా చూసుకుంటానన్నావు, ఇప్పుడేమో ఏడిపిస్తాను అని అంటున్నావు. ఏమనాలి? ఏమనకు. సరే ఏం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్దాం బయటికి? రా, ఖాళీగానే అమ్మా. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా. ఒకప్పుడు మా కాలేజ్ ముందేమో తిరుగుతా గంటలు గంటలు వెయిట్ చేస్తుండే, ఇప్పుడేమో నన్నే రమ్మంటున్నావా? అప్పుడు అంటే కొత్తగా కాబట్టి తిరిగినావు, ఇప్పుడు ఇంకేం? ఇప్పుడు ఏమైంది? ఏం కాలే కదా, ఎప్పుడు నేనే రావాలి. నువ్వే రా. నేను రాను. ఎందుకు రావు? నేను అడిగినా. బొంగమూతి పెట్టుకున్నావా? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. ఏదో చూడలేకపోతున్నా. సరే మా అత్తమ్మ ఏం చేస్తుంది? నీ గురించి ఆలోచిస్తా. చూడు మా అత్తమ్మకున్న ప్రేమ కూడా నీకు లేదు. లేదు మరి నాకైతే ఎక్కువ ప్రేమిస్తాను, నేనేం చేయాలి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎత్తినా కదా. ఒరే దుర్మార్గుడా, కాదురా ఒక అమ్మాయి చెక్ చెక్ కాళ్ళు ఎత్తి ఏదో మాట్లాడుతూ కావచ్చు అనుకున్నా, ఇట్లా మానవ మృగం లెక్క మాట్లాడతాను ఏంద్రా? బేసిక్
బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకేం తెలుసురా నువ్వు మా అమ్మ నువ్వు ఇంత అరే ఇంత ఘోరంగా ఫోన్ చేసి మాట్లాడతాను అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. మేమే ఇగో మా వీడియోతో ప్రాంక్ చేపిద్దాం నీకు, కానీ పాప ఆ అమ్మాయి ప్రాంక్ అయిపోయింది. మాట్లాడు ఒకసారి చెప్పు. హలో బ్రో మీకు ఆల్రెడీ ఎవరో సెట్ అయ్యారు కదా బ్రో? లేదు. మరి ఏంటి బ్రో హార్ట్ లేకుండా మాట్లాడుతున్నారు? అంత హార్ట్ లేకుండా హార్ష్ గా మాట్లాడుతున్నారు. అరే నువ్వు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు, కనీసం ఇంకిత జ్ఞానం లేదు. అరే కాదురా, సరే సౌందర్య నీ పేరు? సౌందర్య నీ పేరు? సౌందర్య. ఓకే చెప్పలేదు ట్రూ కాలర్ లో ఇదే కదా ఇది. ఓకేరా థ్యాంక్ యూ. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె గుర్తుకొచ్చింది. సేమ్ సేమ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె గుర్తుకొస్తే ఇట్లా మాట్లాడతావారా? అప్పుడు చెల్లి అనుకొని మాట్లాడాలి కదా బ్రో. సరే మళ్ళీ అయ్యి మరి వద్దు బ్రో అన్ని సార్లు. సరే ఈ అన్న చెల్లెల బంధాన్ని ఇప్పటితోటి ఇక తుచ్చే ఇక అవసరం. బాయ్. సరే.